హలో ఎవరివన్, వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన టొమాటో చారు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, మిరియాలు, కరివేపాకు వేసి మిక్సీ వేసుకున్న పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం అండ్ డ్రై కోకోనట్ పౌడర్. డ్రై కోకోనట్ లేనప్పుడు పచ్చి కొబ్బరి మాత్రం వేయకండి, స్వీట్నెస్ వస్తుంది చారుకి. ఫస్ట్గా ఇలా వాటర్ తీసుకొని మంచినీళ్ళలో ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటోసు, ఎండుమిరపకాయలు వేసుకొని తగినంత సాల్ట్ లేదా కలుపు ఏదైనా ఓకే, ఫ్రెష్గా ఉంచుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసినాక పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే చాలా మంచిది, అది ఒరిజినల్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చారుకి మంచి టేస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం కోల్డ్ లేదా ఫీవర్ ఉన్న వాళ్ళకి ఈ రసం తినడం వల్ల హెల్త్ కూడా వితౌట్ ఎనీ మెడిసిన్ ఇట్ విల్ రెడ్యూస్. ఇలా బాయిల్ అయ్యి స్టీమ్ అయ్యే టైంలో మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. అది ఇలా మరిగే టైంలో ఇలా పైకి వస్తుంది చింతపండు రసం. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మిరియాలు, కొంచెం కందిపప్పు వేసి మిక్సీ చేసి ఉంచుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చారుని డామినేట్ చేయకూడదు. అది జస్ట్ సైడ్ కొంచెం ఫ్లేవర్ తగలాలి మాత్రమే చారుకి. ఆ తర్వాత 10 to 15 minutes హై ఫ్లేమ్లో ఉంచుకొని చారు బాగా మరగనివ్వాలి. దానివల్ల హెర్బ్స్లో ఉన్న ఫ్లేవర్ వాటర్లోకి వస్తుంది. దాన్ని తాగటం వల్ల మనకి కోల్డ్, ఫీవర్, ఏమైనా లంగ్స్కి సంబంధించిన సమస్యలు ఉన్నా త్వరగా క్లియర్ అవుతాయి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫుల్ బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలా చూపించిన విధంగా ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలి. తర్వాత మనం తిరగమాత రెడీ చేసుకోవడమే. కొంచెం ఆయిల్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో చారు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్.